హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ గురించి ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఒక పోస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా టెలిగ్రామ్లో వెళ్తారు. అక్కడ జాయిన్ నో బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ మనకు ఒక పోస్ట్ అనేది పెట్టా అని చెప్పా కదా, ఆ పోస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అక్కడ నేను ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేశానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నేను ఏ విధంగా అయితే చెప్తానో సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ కానీ వైఫై కానీ ఏది కూడా యూజ్ చేయకండి. ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. టెలిగ్రామ్లో వెళ్తారు, అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే మీ యూపీఐ ఐడి అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే మీరు ఫోన్పేది కానీ గూగుల్ పేది కానీ పేటిఎంది కానీ ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న తర్వాత బజాజ్ స్టాక్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్ నంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. అక్కడ రిఫర్ కోడ్ అడుగుతుంది. రిఫర్ కోడ్ ఏం ఇవ్వవలసిన అవసరం లేదు, జస్ట్ మొబైల్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సింపుల్ గా మీ ఈమెయిల్ ఐడి కూడా అక్కడ వెరిఫై అనేది చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, సెల్ఫీ, సిగ్నేచర్ ఇచ్చి కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. బేసిక్ డీటెయిల్సే ఉంటాయి, వాటి మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేస్తూ వెళ్ళండి. ఈజీగా మనకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీరు మేలా ఫీమేలా అనేది, శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైనా ఒకటి పెట్టేసుకోండి. ఇలా మీరు మ్యారీడా అనేది కూడా అడుగుతుంది, వాటి మొత్తాన్ని కూడా ఫిల్ చేయండి. నామినీ అడుగుతుంది, నామినీ అనేది స్కిప్ చేయండి చాలు. ఆ విధంగా నామినీ స్కిప్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఫైనల్ స్టెప్ లో ఈ సైనింగ్ అనేది చేయమంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ లో ఈ సైనింగ్ చేయమంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఆ విధంగా ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే ఈ సైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. కేవైసీ అనేది అండర్ ప్రాసెస్ లో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడనే మనకు యాప్ ఇన్స్టాల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ప్లే స్టోర్ లో వెళ్తారు, అక్కడ నుండి మీరు బజాజ్ బ్రోకింగ్ యాప్ అనేది ఉంటుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే వెయిట్ చేయండి. విత్ ఇన్ 24 to 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత మీకు ఫ్లాట్ గా నేను టెలిగ్రామ్ లో ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లో సైన్ అప్ చేసుకున్నందుకు, కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు, ఆ విధంగా 60 వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏ విధంగా చేయాలనేది చెప్తాను. సింపుల్ గా కేవైసీ కంప్లీట్ చేసి పెట్టుకోండి. విత్ ఇన్ 24 to 48 అవర్స్ లోపల కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఆ విధంగా నాకు వచ్చేసిన తర్వాత ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా నేను ఎంతైతే టెలిగ్రామ్ లో మెన్షన్ చేశానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు 60 వచ్చేస్తుంది. ఎక్స్ట్రా 120 ఏదైతే ఉంటుందో దానికోసం మీరు ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 24 to 48 అవర్స్ లోపల వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత మీరు బజాజ్ బ్రోకింగ్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. సింపుల్ గా మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్ గా మీరు ఆ విధంగా లాగిన్ చేసుకుంటారు కదా. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఒక 120 రూపీస్ అనేది డిపాజిట్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు, డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా బ్యాంక్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఈ అప్లికేషన్ లో ఈ కేవైసీ చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూజ్ చేశారో అదే బ్యాంక్ అకౌంట్ నుండి 120 రూపీస్ అనేది డిపాజిట్ చేయండి బజాజ్ బ్రోకింగ్ అప్లికేషన్ లో. ఆ విధంగా డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సౌత్ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. అక్కడనే మనకు స్టాక్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి, సర్చ్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి, సౌత్ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న వెంటనే మనకు సౌత్ బ్యాంక్ కి సంబంధించిన స్టాక్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు బై ఆప్షన్ కనిపిస్తుంది, బై పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ అనేది 1 పెట్టండి, క్వాంటిటీ 1 పెట్టండి. అక్కడ బై పైన క్లిక్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ 1 పెట్టండి. పెట్టుకున్న తర్వాత అక్కడ డెలివరీ కాకుండా పక్కన ఇంట్రాడే ఆప్షన్ అనేది కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇంట్రాడే ఆప్షన్ అనేది ఆ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద స్వైప్ టు బై పైన క్లిక్ చేసి బై చేయండి. బై చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు సౌత్ బ్యాంక్ స్టాక్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ సేల్ పైన అయితే క్లిక్ చేయండి. సేల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ అనేది 1 పెట్టండి. పెట్టుకున్న తర్వాత అక్కడ మీరు ఇంట్రాడే ఆప్షన్ అనేది ఆ విధంగా పెట్టుకోండి. ఇంట్రాడే ఆప్షన్ పెట్టుకొని ఎట్ మార్కెట్ పెట్టుకొని సింపుల్గా స్వైప్ టు సేల్ పైన క్లిక్ చేసి సేల్ చేయండి చాలు. ఈ విధంగా బై సేల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 24 to 48 అవర్స్ లోపల ఎక్స్ట్రా నేను 120 చెప్పా కదా, కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు 60 వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రేడ్ కంప్లీట్ చేయండి. ట్రేడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 120 అనేది వచ్చేస్తుంది. టోటల్గా మీకు 180 అనేది రావడం అయితే జరుగుతుంది. టెలిగ్రామ్ లో కూడా నేను అంతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మొత్తం మీకు ప్రతి ఒక్కరికి రావడం అయితే జరుగుతుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ ఆఫర్ ని ఈజీగా 180 అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో ఎర్న్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకోటి, అక్కడ మీరు ట్రేడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 120 వచ్చేసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫండ్స్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. విత్డ్రా పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా ఆ అమౌంట్ ని కూడా బ్యాంక్ విత్డ్రా చేసుకోండి. ప్రతి ఒక్కరికి 180 అనేది ప్రాఫిట్ ఉంది. చూడండి, ఈ ప్రాసెస్ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.